హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ వంకాయ ఎండి చేప టమాటీ అండి. చాలా బాగుంటుంది. నేను వండినట్టు వండండి. ఎండి చేప కూర అదిరిపోతుందండి. వంకాయలు వేసి వండితే ఇంకా మరి మాటలు ఉండవు కదా, అంత టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ ఎండి చేపలు ఇష్టపడే వాళ్ళకి మటుకు చాలా బాగా నచ్చుతుందండి. ముందుగా వీడియో చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా, రండి. ముందుగా వంకాయలు 2, టమాటీలు ఒక 2, అలాగే ఎండి చేప ముక్కలండి. ఇవి వంజరం చేప అండి, సముద్రం చేప. వంజరము అంటారు. ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. ముక్క బాగుంటుంది కదా, ఒకే ముళ్ళు ఉంటుంది. మొక్క చాలా చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్కి అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా ఇవన్నీ తీసుకోవాలండి. చేపలు బాగా ఉప్పు పసుపు వేసుకొని కాసేపు నానబెట్టి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని పక్కన పెట్టి తర్వాత స్టవ్ వెలిగించి ఇలాంటి గిన్నె, వెడల్పు గిన్నె పెట్టుకొని అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. 4-5 స్పూన్లు వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎగస్ట్రా ఉంటేనే ఆయిల్ బాగుంటుంది. ఇప్పుడు అందులో ఆయిల్ మరిగిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని లైట్గా కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు ఎందుకు వేస్తున్నామంటే మనకి ఎండి చేపలు వేపుతుంటే ఇల్లంతా వాసన వచ్చేస్తుంది కదా, కొద్దిగా వాసన తగ్గుతుందండి కరివేపాకు వేయడం వల్ల. ఇప్పుడు లైట్గా చేప ముక్కలు వేగాయి కదా, అటు ఇటు తిరిగేసుకొని ఒక 2-3 నిమిషాలు వేగితే సరిపోతాయండి. మరి ఎక్కువ అయితే మళ్ళీ బాగా అసలే డ్రై ఫ్రెష్ కాబట్టి ఇంకా బాగా గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు అవి పక్కకు తీసేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లిపై చిన్న ముక్క అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 రెబ్బలు కొట్టుకొని వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు చూసారు కదా, ఇలా వేసుకుని కాస్త వేగనివ్వండి. చేప ముక్కలు మట్టుకు ఎక్కువ వేగితే ఎండి చేపలు కనుక ఇంకా మరీ ఎక్కువ వేగినా మనకి కూరలోని పీసు మెత్తగా ఉండదండి, గట్టిగా ఉంటుంది. అందుకని ఎక్కువగా వేపకండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఇలా వేగితే సరిపోతాయండి. ఇందులో మనం వంకాయలు వేసేసుకుందాం. వంకాయ ఎండి చేపకి ఈ వంకాయలు అయితేనే చాలా బాగుంటాయండి. నీలం వంకాయ కూడా బాగుంటుంది, కానీ టేస్ట్ మట్టుగా ఈ గ్రీన్ వంకాయ అయితేనే చాలా బాగుంటుందండి. ఈ వంకాయ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. నీలం వంకాయలు అయితే గుత్తి వంకాయ కర్రీకి అయితే చాలా బాగుంటాయండి. ఈ పచ్చ వంకాయ, మళ్ళీ బఠానీ వంకాయ కూర వండుతారు కదండి, పెళ్ళిళ్ళు కాట్లకి వండుతారు. ఈ వంకాయతో ఆ కూర అయితే చాలా బాగుంటుందండి. సాంబార్కి అట్లకి కూడా ఈ పచ్చ వంకాయ నాకు బాగా నచ్చుతుంది. ఇంకా టమాటీ ముక్కలు వేసేసి అలాగ మూత పెట్టేసి మీడియంలో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు అలాగా ఉంచితే మగ్గిపోతాయి. టమాటీలు మెత్తగా మగ్గాయండి. 5 నిమిషాల తర్వాత ఇలా చూస్తే మగ్గుతాయి. ఇప్పుడు మళ్ళీ అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత సాల్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, అలాగే ధనియాల పొడి వేసుకొని, నేను గరం మసాలా పొడి వేయట్లేదండి, ధనియాల పొడి వేస్తున్నాను. పసుపు ఒక 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, అలాగే సాల్ట్ తగినంత, కారము 1.5 స్పూన్ వేసానండి. మనం పచ్చిమిర్చి అవి వేసుకున్నాను కదా, కారం సరిపోతుంది మాకు. ఎండి చేప వంకాయ కర్రీ ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా అలా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా మళ్ళీ మగ్గనివ్వండి. ఉప్పు, కారం అవన్నీ బాగా పడుతుంది. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత మనం చేపను వేపుకున్నాం కదా, ఎండి చేప ముక్కలు అవి వేసుకోవాలి. వేసేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. మీకు జ్యూసీలా కావాలి అనుకుంటే, అదే గ్రేవీ కావాలి అనుకుంటే ఒక గ్లాసుడు వేయండి. నేను కొద్దిగా ముద్దలా కావాలని ఒక గ్లాసుడు వేస్తున్నానండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మీడియంలో పెట్టే మగ్గనివ్వండి. చక్కగా మనకి చేప ముక్క మెత్తగా ఉడుకుతుందండి. మనం అలాగా ఉంచడం వల్ల పచ్చి చేప ముక్క ఎంత మెత్తగా తీసి తింటామో ఎండి చేప ముక్క అలాగే వస్తుందండి. ఇలాగా మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు అలాగా సిమ్లో పెట్టేసి మగ్గనివ్వండి. మగ్గితే చక్కగా ఎండి చేప ముక్క మెత్తబడుతుంది. తినడానికి మనం ముక్కలు తీసి తినడానికి బాగుంటుంది.
చూసారు కదా, ఇలా దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకోవడమేనండి. మన వంకాయ ఎండి చేప టమాటీ కర్రీ రెడీ. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటే వెంటనే అన్నం వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది కదా. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలాగా వండుకోకపోతే వండుకోండి. అంతే ఫ్రెండ్స్. ఫుల్గా వీడియో చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే వండుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎండి చేప ఎక్కువ ఇష్టపడిన వాళ్ళకి ఒక్కసారి కర్రీ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. మా ఆయన గారికి అయితే చాలా చాలా ఇష్టం అండి. ఎండి చేప వంకాయ, ఎండి చేప టమాటీ ఇలా చాలా వండుకోవచ్చండి. చామదుంపల్లో వేసుకోవచ్చు, బెండకాయలో వేసుకోవచ్చు, బంగాళదుంప ఇంకా చాలా కాయగూరలు ఇందులో వేసుకొని వండుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మన ఛానల్ ముందుకెళ్తుంది. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా. బాయ్ ఫ్రెండ్స్. కొద్దిగా జలుబు చేసిందండి, ఎందుకంటే మనకి వచ్చే నెల శ్రావణ మాసం మొదలవుతుంది కదా. ఈ పట్టులు తొలపడం అది కొద్దిగా డస్ట్ ఎలర్జీ మీద వెంటనే జలుబు చేసేస్తుందండి నాకు. అందుకే మాటలు కొద్దిగా తేడాగా వస్తున్నాయి, క్షమించండి. సరేనా? ఇంక బాయ్ ఫ్రెండ్స్. మీరు మటుకు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎండి చేప ఇష్టపడిన వాళ్ళు తప్పనిసరిగా ఇలా ఒక్కసారి వండి ట్రై చేయండి. సరేనా? బాయ్.